ఈ సమయం వేళ బలలో యోగ్యముగా బలలో పాల్గొనే ముందుగా దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, మనము క్రీస్తుతో కూడా ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మరి మనము కూడా ఎవరైతే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురని వాక్యంలో చెప్పబడతా ఉందో, మరి వారితో కూడా మనము కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము యోగ్యమైన విధానములో మమ్మల్ని సరిచేయి ప్రభువా అని దేవుని అడిగేటువంటి వారిగా ఉండాలా, పరీక్ష చేసుకోవాలా. పనిలో పాల్గొనాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆర్భాటముతో ఆయన సన్నిధికి మనము వచ్చేట్టున్నాం. అయితే దేవుడు కూడా ఆర్భాటముతో ఒక దినమున ఈ లోకానికి రానయ్యున్నాడు. ఎవరైతే ఆయన యొక్క సహవాసంలో, ఆ యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో అటువంటి వారంతా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి ఆధిక్యత పొందుకుంటారు. చూడండి, ఎలాగంటే ఆజ్ఞాపూర్వకమైనటువంటి కేకతో, ప్రధాన దూత స్వరముతో, దేవుని బూర శబ్దముతో ప్రభు తానే పరలోకం నుంచి దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయిన వారు మొదట లేస్తారంట. ఎవరు లేస్తారంట? ఎవరైతే దేవుని యందు నమ్మకంగా భయభక్తులతో జీవించి శరీరము మట్టికి అంకితమైపోతుందేమో కానీ దేవుడు మహిమా శరీరముతో వాళ్ళని మొదట లేపుతాడంట. కాబట్టి అటువంటి మహిమైశ్వర్యము దేవుడు మనపైన కుమ్మరింపజేస్తుంటున్నాడు. తండ్రి కుడిపార్శ్వన ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు ఈ సమయం వేళ. అయితే దేవుడు ఒక దినమున నేను వస్తాను, రానేంటున్నాను. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని సరిచేస్తుంది. ఆత్మీయంగా మనము ఈ లోకములో జీవింపచేయడానికి దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? ఆత్మీయమైన విధానములో సరిచేయడానికి దేవుడు మనల్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుడు సరిచేసేటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, ఆజ్ఞాపూర్వకమైనటువంటి కేకతో, ఆజ్ఞాపూర్వకమైన కేక, చనిపోయిన వారు తిరిగి లేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వారు లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, మరి యోహాను 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వాక్యంలో చూద్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయము రండి. వాక్యంలో చూద్దాం. 11వ అధ్యాయము 43వ వచనం చదవండి. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చూడండి, లాజరు లేచిరా అని ఒక్క ఆజ్ఞ, ఇది చనిపోయిన వారు తిరిగి లేవండి అన్న ఒక్క ఆజ్ఞ దేవుడు చెప్పిన వెంటనే యేసు ప్రభు వారు చెప్పినట్టు చచ్చిన లాజరు ఏమైనంట? తిరిగి లేచి వచ్చినాడు. చచ్చిన లాజర్నే లేపినాడు దేవుడు. మరి దేవుని యందు మృతులైన వారు మొదట లేస్తారంట. మరి అటువంటి ఆధిక్యత నీవు నేను పొందుకుని ఉన్నామా?
చచ్చిన లాజరు లెయ్యి అంటే ఒక ఆజ్ఞ ఇవ్వగానే లాజరు లేచి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కేక, దేవుని యొక్క కేకతో లాజరు లేచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దముతో ప్రభు తానే పరలోకం దిగి వస్తాడంట. చూడండి, ప్రధాన దూత అంటే మిఖాయేల్. చూడండి, మిఖాయేల్ ఒక్కడే కాదు, క్రీస్తుతో అనేక మంది దేవదూతలు వస్తారంట. వాక్యంలో చెప్పబడతా ఉంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త, రండి వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియలు చొప్పున వానికి ఏం ఇస్తాడంట? ఫలం ఇస్తాడంట. కాబట్టి నా క్రియలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇష్టమైన క్రియలు మనము చేస్తుంటున్నామా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంటున్నామా? లేకపోతే అయిష్టమైనటువంటి పనులు చేస్తూ ఇంకా పాపమును కూడగట్టుకుని ఈ లోకంలో ఇంకా దరిద్రతను, అపవిత్రతను, పాపమును, అబద్ధమును, మోసమును, శిక్షను ఇలాంటివన్నీ వెంబడిస్తుంటున్నామా? పాపమును ఒడిగట్టుకొని జీవిస్తుంటున్నామా? పాపమును మూటగట్టుకొని జీవిస్తుంటున్నామేమో. సరి చేసుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు వస్తున్నాడు ఒక దినమున. ఎట్లా వస్తాడంట ఆయన? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. దూతలతో వస్తాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో అన్యాయం చేసేవారు ఉంటారు, అక్రమాలు చేసే ఉంటారు, దుర్భాషలాడే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, హత్యలు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతి ఫలము ఇవ్వడానికి త్వరగా వస్తుంటున్నాను, దేవదూతల చేత వస్తాను అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఒకవేళ క్రియలు సరిగా లేకపోతే ఈ సమయ వేళ మనం సరి చేసుకుని మన పాపములు ప్రభు పాదాల చేత ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి యోగ్యమైన విధానములో ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్ష రసమును తీసుకోవడానికి మనం ముందుకు సాగిపోవాలి. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యములో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎక్కడ ఆసీనుడై ఉంటాడంట? ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడంట. చూడండి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలా ప్రియులారా. మన క్రియలు, మన నడక, మన ప్రవర్తన, మన చూపులు, మన తీరు ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన విధానంలో ఉన్న దేవునికి ఇష్టలుగా జీవిస్తే పరలోక రాజ్యానికి యేసు ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. ఒకవేళ అయిష్టమైనటువంటి పనులు చేస్తూ, పాపములు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ ఇంకా జీవిస్తే విడవబడతాం, నిత్య నరకాగ్నికి పాత్రులమైపోతాం. సహోదరులారా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని సరి చేసుకుందాం ఈ సమయం వేళ. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాపూర్వకమైన కేక, చచ్చిన లాజరు లేచిరా అంటే లేచి వచ్చాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంతేకాదు, ప్రధాన దూత శబ్దముతో, దూతలతో దేవుడు వస్తుంటున్నాడు. అదేవిధంగా దేవుని బూర శబ్దముతో ప్రభు తానే పరలోకం నుంచి దిగి వస్తాడంట. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం చదవండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఎవరైతే క్రీస్తునందు ఏర్పాటు చేయబడతారో, నలుదిక్కుల నుండి పోగు చేయబడతారో ఆయన దూతల చేత, ఆయన దూతలు మనల్ని తీసుకొని పోతారు. ఆయన పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అంటే
పోగు చేసే గుంపులో మనం ఉన్నామా? పోగయ్యే గుంపులో మనం ఉన్నామా? లేకపోతే ఆ యొక్క నరకం అనేటువంటి ఆ యొక్క పాపపు గుంపులో ఉంటున్నామా? ఏ గుంపులో ఉంటున్నాం మనం? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ రండి చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనాన్ని చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగు కానీ మనం అందరము మార్పు పొందుతాము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కాబట్టి మనము మార్పు పొందుదుము. మనము ఆ యొక్క పాపమునకు చోటియక ప్రభువుకు చోటిచ్చేటువంటి వారిగా ఉండాలి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడుపు మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనము మార్పు పొందుతాం. ఒక్క నిమిషం రెప్పపాటులోనే మనము మార్పు పొందుతాం, మారిపోతాము. ఎక్కడికి వెళ్తాం? మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతాం. ఒకవేళ మన క్రియలు దేవునికి నచ్చలేదనుకోండి, పాపమునకు చోటిచ్చినటువంటి వారిగా ఉన్నట్లయితే విడవబడేటువంటి వారిగా ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం ఎలా ఉంటుంది. కాబట్టి ప్రభు తానే పరలోకం నుంచి దిగి వస్తాడంట. ప్రకటన 19వ అధ్యాయం. ప్రకటన రండి తొందరగా చూసుకుందాం. ప్రకటన 19వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. మరియు పరలోకము తెరవబడినట్టు చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఏం జరిగిస్తున్నాడంట? ఆయన నీతిని బట్టి ఏం చేస్తున్నాడంట? ఆయన విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు. అప్పుడు పరలోకం తెరిచి ఉండడం చూస్తుంటున్నాం. వెంటనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆయన పేరేంటి? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. మనము నమ్మకంగా ఉంటున్నామా? సత్యవంతులుగా ఉంటున్నామా? నమ్మకమైన వారిగా ఉంటే, సత్యవంతులుగా ఉంటే ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన న్యాయంతో తీర్పు తీరుస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. నీతి న్యాయములకు కర్తగా ఉంటున్నాడు, సత్యానికి కర్తగా ఉంటున్నాడు, నమ్మకానికి కర్తగా ఉంటున్నాడు. మరి నీవు నేను మనం ఎలా ఉంటున్నాం? అపనమ్మకస్తులుగా ఉంటున్నాం. చేసిన తీర్మానాలను పక్కన పెట్టి ఉంటున్నాం. రక్షణ తీర్మానాన్ని పక్కన పెట్టి ఉంటున్నాం. నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా అసత్యముతో జీవిస్తుంటున్నాం, అపవిత్రతతో జీవిస్తుంటున్నాం. ఇలా జీవిస్తూ అయోగ్యముగా బలలో పాల్గొంటే ఇంకా శిక్షావిధి కలుగటకి మనం తిరిగి త్రాగుచున్నాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనం ఎలా ఉంటున్నాం ప్రియులారా? దేవుడు సత్యవంతుడిగా ఉన్నాడు. యుద్ధం నీతి కొరకు ఆయన యుద్ధం చేస్తాడు. నీతి న్యాయముల కర్త. నీతిమంతులదే పరలోక రాజ్యం, జయవంతులదే ఆ పరలోక రాజ్యం. జయవంతుల కొరకి ఆ నగరం, పాపాత్ములు అచ్చటకు వెళ్ళనిరరు. జయవంతుల కొరకి ఆ నగరం, పాపాత్ములు అచ్చటకు వెళ్ళనిరరు. కాబట్టి ఎవరైతే ఈ లోకమును జయిస్తారో, పాపము జయిస్తారో అటువంటి వారు మాత్రమే ఆ నగరం, పరలోక నగరంలోనికి ప్రవేశిస్తారు. పాపాత్ములు మాత్రము నిత్య నరకంలోనికి ప్రవేశిస్తారు, నిత్య నరకంలో వేయబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పరలోకం నుండి దిగి వస్తాడు ఆయన సత్యవంతుడు, నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయిన వారు మొదట లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, క్రీస్తులో చనిపోయిన వారు అయితే అవిశ్వాసులు ఈ సమయంలో సజీవంగా లేవడం గురించి పౌలు ఇక్కడ చెప్పడం లేదు. కానీ అవిశ్వాసంగా జీవించేటువంటి వారు లేస్తారా అండి?
వాళ్ళు తీర్పులోనికి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకంలోనికి పాడవేయబడతారు, నరకంలోనికి వేయబడతారు. అయితే క్రీస్తు యేసునందు ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. చూడండి, ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన 20:4 వచనం చదవండి. అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశలే ఉండు వారికి విమర్శలు చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఎవరు రాజ్యం చేస్తారంట? క్రీస్తు కొరకు ఎవరైతే శిరచ్ఛేదనమై ఉంటారో, క్రీస్తు కొరకు ఎవరైతే జీవించి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంట? అటువంటి వారు రాజ్యము చేస్తారంట. ఎన్ని సంవత్సరములంట? 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. చూసారా అండి? దేవుని కొరకు జీవించేటువంటి వారు, క్రీస్తు కొరకు చనిపోయేటువంటి వారు, క్రీస్తు కొరకు సమస్తమును కోల్పోయేటువంటి వారు. అప్పుడు సింహాసనములను వాటి మీద కూర్చుని వారిని చూశాను. తీర్పు తీర్చడానికి అధికారం వారికి ఇవ్వబడింది. యేసుని గురించిన సాక్ష్యం చెప్పినందుకు దేవుని వాక్కును బట్టి శిరచ్ఛేదనం పాలైన వారి ఆత్మలను కూడా చూశాను. వారు ఆ మృగాన్నైనా వాడి విగ్రహాన్నైనా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గాని చేతి మీద గాని పడనివ్వకుండా ఉన్నవారు. వారు బ్రతికి క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. చనిపోయిన వారిలో తక్కిన వారు ఆ 1000 సంవత్సరాలు గడిచేంత వరకు మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునరుజ్జీవితం. చూడండి, ఇక్కడ చూస్తున్నాం, దేవుని కొరకు, దేవుని యొక్క మాట కొరకు వాక్యానుసారంగా జీవించేటువంటి వారు ఆ యొక్క విగ్రహములు కానీ ఆ యొక్క ముద్రలు కానీ వేసుకోకుండా దేవుని కొరకు దేవుని ప్రకటించినటువంటి వారు 1000 సంవత్సరంలో రాజ్యం చేస్తారు. మనం కూడా ఎవరికి భయపడకూడదండి. ఈ లోకానికి, ఈ యొక్క సాతాను లోకానికి మనం ఎవరికి భయపడే అవసరం లేదు. దేవునికి భయపడాలా. ప్రభు కొరకు మనము జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము, రండి వాక్యము చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఏ విధం చేతనైనా నేను చనిపోయినా వారిలో నుంచి సజీవంగా లేవాలని నా ఉద్దేశం. మరి నీ ఉద్దేశం ఎలా ఉంటుంది? కాబట్టి ప్రియులారా, మనము సజీవ లెక్కలో ఉండాలి. దేవుని రాజ్యములో చేరాలి అంటే ఈ లోకము నుండేదంతా పెంటతో పోల్చుకోవాలి. మనం ఈ యొక్క ఆస్తులు, పాస్తులు, ధనము, ఐశ్వర్యము, లోక సంబంధమైన భౌతిక సంపదల్ని కూడా ఒక పెంటతో సమానంగా వాటిని పోల్చుకోవాలి మనం. అయితే నిత్యము నిలిచినది దేవుని ఆయన రాజ్యం, ఆయన వాక్యం, జీవవాక్యము. ఎవరైతే నిత్యము ప్రేమిస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియులారా, చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవాలని, మృత దేహాల మధ్యలో నుంచి సజీవంగా లేవాలని ఈ యొక్క మాటలు మనం వింటున్నాం. కాబట్టి విశ్వాసులు మనం ఎలా ఉంటున్నాం? విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టలుగా జీవించాలా. పౌలు సమస్తమును ఎలా పోల్చుకున్నాడంట? పెంటతో పోల్చుకున్నాడు. సమస్తము, ఈ యొక్క ఆత్మ ప్రాణదేవం సమస్తము నీకే ప్రభువా, నీ కొరకే నేను మరణించడానికైనా సిద్ధమే.
కాబట్టి అటువంటి వారికి రాజ్య పరిపాలన చేయడానికి, తీర్పు తీర్చేటువంటి ఆధిక్యత కూడా దేవుడు ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. అటువంటి వారు మాత్రమే దేవునికి, క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాత్రమే బలలో యోగ్యముగా పాల్గొనాలి. ఒకవేళ అలా ఉండుకోకుండా పాపముల చేత ఇంకా జీవిస్తూ దేవునికి అయిష్టంగా ఉంటూ అయోగ్యముగా బలలో పాల్గొంటే శిక్షా విధి, దేవుని యొక్క ఉగ్రత పొందుకునే వారిమిగా ఉంటాం. కాబట్టి మనము మన హృదయాలను పరిశీలన చేసుకుని యోగ్యముగా బలలో పాల్గొనడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక.